దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణ్ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన రామ్ గ్లిమ్స్ నెట్టింట రికార్డులు సృష్టిస్తుండగా తాజాగా ఈ సినిమా రన్ టైం గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రణ్బీర్ కపూర్ ఈ సినిమా రన్ టైం గురించి లీక్ చేశారు. ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ రామాయణం అనేది ఒక మహాకావ్యం. దీనిని ఏమాత్రం కుదించకుండా ప్రతి కీలక ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు దాదాపు 6 గంటల ఎపిక్ విజువల్స్ తో ఈ సినిమా రాబోతుంది అని రణ్బీర్ పేర్కొన్నారు. అయితే ఈ 6 గంటల నిడివి అనేది ఒకే భాగానికి సంబంధించిందా లేక 2 భాగాల మొత్తం సమయమా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఒక్కో భాగం 3 గంటల చొప్పున ఉన్నా అది ప్రేక్షకులకు ఒక గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. నమిత్ మల్హోత్రా దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్స్ మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. సాయి పల్లవి, యష్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇంత సుదీర్ఘమైన రన్ టైమ్ తో రామాయణాన్ని వెండితెరపై చూపించడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.